హాయ్ అండి. హాయ్. సో చూస్తున్నాం కదా తెలుగుదేశం గెలవగానే లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు ఎవరు పట్టించుకోలేదు నాకు తెలిసి. టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలవగానే మొట్టమొదటి ట్వీట్ దగ్గర నుంచి సంబరాల వరకు ఆల్మోస్ట్ ఒక ఓ, చూస్తే గనక ప్రతి ఇంట్లో కేక్ కట్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నారు టాలీవుడ్లో పర్టికులర్గా. ప్రతి ఆఫీసులో కూడా కేక్ కోసారు. ప్రతి ఆఫీస్లో ఇంట్లో మాత్రమే కాదు. ప్రతి ఆఫీస్లో కూడా కేక్ కట్ చేశారు. ఓకే, ఆఫీసులు అన్నింటిలో కేక్ కట్ చేశారు. మీడియా వాళ్ళు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంటే సినిమా ప్రొడక్షన్ ఆఫీసుల్లో మాత్రమే కాదండి, మీడియా ఆఫీసుల్లో కూడా కేకులు కోసి స్వీట్లు పంచుకున్నారు. ఓకే, సో అదే సరే, మీడియా అంటే మన సెక్షన్ పక్కన పెడదాం. సినిమా పరిశ్రమ వరకు వస్తే చూస్తే కనుక సినిమా జర్నలిస్టులు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న సందర్భం చూసాం. సరే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఆయా ప్లేసులకు వెళ్ళారు. పిఠాపురం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మంగళగిరి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా తాడేపల్లి ఇట్లా వెళ్ళిన వాళ్ళంతా ఉన్నారు మనం చూసాం. నిజంగా చంద్రబాబు గెలవగానే సినిమా పరిశ్రమకి ఎందుకు ఇంత జోష్ కనిపిస్తా ఉన్నాయి? అంటే ఒకటి, ఆ మధ్య ఒక ప్రొడ్యూసర్తో ఓపెన్ డిబేట్లోనే ఒక ఛానల్లో ఒక మాట అడిగాను నేను. అంటే ఒక మాట అనేసాను నేను. అదేంటంటే తెలుగు సినిమాకి కులం ఉంది, తెలుగు సినిమాకి కులం ఉంది, అది కమ్మ కులం అయి ఉంది అన్నాను. అంటే దాన్ని ఖండించారు ఆయన. ఓకే, సీరియస్గా ఖండించాడు. ఖండించి మాది సినిమా కులం, ఇక్కడ వేరే కులం లేదు అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత అదే ప్రశ్నను నేను ఇంకోలాగా అడిగాను అదే నిర్మాతని. సినిమా పరిశ్రమకి కులం లేదు, ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అనే 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలో ఇండస్ట్రీ ఎటువైపు మొగ్గు చూపిస్తుంది అంటే తెలుగుదేశం వైపే అన్నాడు ఆయన. మరి ఇందాక కాదన్నారు కదా అన్నాను. ఓకే, ఇందాక కాదంటాం ఏంటి, ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అన్నాడు ఆయన. అలా ఓ చిన్న చర్చ జరిగింది. ఓకే, సో తెలుగుదేశం జెండా అనే కంటే కూడా ఇండస్ట్రీ మీద కమ్మ జెండా ఎగురుతున్న మాట వాస్తవం. ఓకే, పెద్ద స్టేట్మెంట్ ఇది. ఆఫ్ కోర్స్ మీరు చాలాసార్లు చెప్పారు చాలా సందర్భాల్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పటికీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాని మీద పోరాటమే పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసింది. చాంబర్ దగ్గరికి ఆయన మెగా హీరోలతో వెళ్ళి చేసింది. అలాగే నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో తెలియదు అన్న మాట, అవును, ఇవన్నీ ఆ అజమాయిషీ మీద పోరాటంగానే చూశాను నేను. ఆనందించాను కూడా, ఇది మంచిదే అని. ఓకే, ఇలా చేయటం మంచిదే అని అనిపించింది. కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఒకే శిబిరంలోకి వెళ్ళారు. సో ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అలా కనిపించవు, ఆ కోణంలో కనిపించవు. అటువంటి మీరు అన్నదాన్ని కొంచెం చేసుకుంటే కనుక అది సపరేట్. కాబట్టి పవన్ కళ్యాణ్ తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాంబర్ దగ్గర కూర్చొని గొడవ చేయటం, అవును, అంతకుముందు బాలకృష్ణ మీద కాల్ఫల్ జరిగిన ఇండస్ట్రీ అంతా ఒక దగ్గరికి వచ్చి ఆయన కాపాడే ప్రయత్నం చేసింది. మా మీద వ్యక్తిగతంగా దాడులు జరుగుతుంటే ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవటం లేదు, మా 2 కులాలు వేరేనే కదా అనే అర్థంతో కదా మీరు అన్నారు ఇప్పుడు. అవును, అవును. సో నాగబాబు చెప్పిన మాట కూడా బాలకృష్ణని పర్సనల్గా కాకుండా ఆ వర్గం నేపథ్యంలోనే అన్నాడంటారు. బాలకృష్ణ వర్గం నేపథ్యంలోనే అన్నారు, సామాజిక వర్గం అంతే నేపథ్యంలో అన్నాడు. అంటే ఆ కాన్షియస్నెస్ వాళ్ళకి అనివార్యంగా ఉంటుంది. ఓకే, ఎవరైనా అణచివేతకు గురైనటువంటి వాడికి ఉంటుంది, అది అరుస్తాడు. రెండోది, చాలా ప్రధానమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో దాసరికి చిరంజీవికి మధ్య ఒక గ్యాప్ కనిపించేది. ఒకటే అయినప్పటికీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి గారి ప్రొడ్యూసర్లు అందరూ అవును కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మెజారిటీ. దాంతో ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేడు. కానీ సఫకేషన్కి గురయ్యాడు ఆయన కూడా. సఫకేషన్కి గురైన మాట వాస్తవం, రకరకాలుగా. చిరంజీవి ఓకే, ఇది దాసరితో కాదు, ఆయన నిర్మాతలతోనే. ఓకే, ఆయన చాలా ఒదిగి, బీయింగ్ ఏ స్టార్ చాలా ఒదిగి ఉన్నాడు ఓకే అనేది వాస్తవం. అది ఆయన రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేశాడు. క్రమశిక్షణ అన్నారు, లేకపోతే అంటే ఒదిగి ఉండడము, నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి నేను చాలా కష్టపడ్డాను ఈ స్టేట్మెంట్ ఇలా చూసారా మీరు అని చెప్పుకున్నాడు ఆయన. ఓకే, దాంతోపాటు ఈ రీసెంట్గా ఒక మాట అన్నాడు ఆయన. న్యాయం కావాలి సినిమా అప్పుడు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీరు సెట్లో ఉండాలన్నాడు. నేను వెళ్ళి నిలబడ్డాను. క్రైన్ మీద క్రాంతి గారు ఉన్నారు,
ఎవడు రమ్మన్నాడు నిన్ను, నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావు, వచ్చి నిలబడ్డావు, వెళ్ళి బయటకు పో అన్నాడు ఆయన. ఫ్యామిలీ స్టార్ ఫంక్షన్లో అన్నాడు కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఫంక్షన్ ఏదో చెప్పా రీసెంట్గా అన్నాడు. నాకు చాలా బాధేసింది. అదేంటి వాళ్ళు పిలిస్తే కదా లోపలికి వచ్చాను నేను, ఇలా అందరిలోనూ అవమానించారు ఏమిటి అని బాధేసింది. కానీ నా మనసులో ఒక కోరిక కలిగింది ఆయన మీద, కోపం కంటే కూడా. ఆయన అన్నాడు కదా, నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావా అని, అవ్వాలి అని ఒక చిన్న దాన్ని పాజిటివ్గా తీసుకుని నేను ఎదుగుదలకి ఉపయోగించుకున్నాను అన్న ధోరణిలో మాట్లాడాడు. సేమ్ ఇలాంటి సిమిలర్గానే రజనీకాంత్ కూడా ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఫంక్షన్లో అన్నాడు, పలానా స్టూడియోకి రమ్మన్నాడు ఒకటి, నన్ను కారు కూడా పంపించలేదు, నేను వెళ్ళాను, నిన్నెవరు రమ్మన్నాడు పట్టించుకోకపోతే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను, ఆ రోజే డిసైడ్ అయ్యా కాస్ట్లీ కారు కొనుక్కోవాలని. దానికి ఇన్స్పిరేషన్ లాగా ఉంది ఆ రోజు చిరంజీవి గారు చెప్పింది. నిజంగా కావచ్చు. అయితే ఒకటి వాస్తవం, ఆయన ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక పార్టీ ఇచ్చి మాట్లాడాడు. అందులో ఇండస్ట్రీలో తను తొలి రోజుల్లో పడ్డటువంటి ఇబ్బందులు, తర్వాత నిర్మాతల కోసం ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు అవన్నీ చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నటువంటి మాటల్లో ఆయన పడిన కష్టం చెప్పుకున్నాడు ఆయన. ఆ కష్టం వెనకాల అంటే నాకు తెలిసి త్రివిక్రమరావు గారు తప్ప, విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారు తప్ప ఎవరు చిరంజీవి గారు అనేవాళ్ళు కాదు. ఓకే, చిరంజీవి అనే పిలిచేవాళ్ళు, ఆయన ప్రత్యేకంగా గారు అని పిలిచేవాడు. ఆబ్వియస్గా వేరియేషన్ కనిపిస్తుంది కదా. అలాగే చాలామంది ఆ రోజుల్లో సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉన్న వాళ్ళకి తెలుసు క్రాంతి గారు ఆయన ఎలా పిలిచేవాడు. ఓహో, చిరంజీవిని అవును, ఉరేయ్ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. శివుడు 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 అనే సినిమా సందర్భంగా ఆయన చిరంజీవిని కోదండరామిరెడ్డిని కలిపి ఒక సన్నివేశ చిత్రీకరణలో ఇద్దరిని కలిపి తిట్టాడు. ఓకే, అంటే స్క్రిప్ట్కి వ్యతిరేకంగా షాట్ నడుస్తోంది అనేది ఈయన కోపం. ప్రొడ్యూసర్ ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఈయన డైరెక్షన్లో కూడా అవును ఇన్వాల్వ్ అయ్యేవాడు, డైరెక్టర్ని డైరెక్ట్ చేసేవాడు. ఓకే, ఈ ఇబ్బందులు రాఘవేంద్రరావు గారు కూడా పడ్డాడు ఆయనతో, క్రాంతి కుమార్తో. ఈ సఫరింగ్ ఉండేది ఆయనతో ఎవరు పని చేసినా. ఓకే, ఆ టార్చర్ ఉండేది. అలా ఒక షార్ట్ స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నప్పుడు అది కెమెరా ముందు ఇలా చేస్తే బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది జనంలో అని ఒక సలహా ఈయన చెప్పాడు చిరంజీవి. దాన్ని ఆయన ఓకే చేశాడు. అవును నిజమే, ఇలా చేస్తే బాగుంటుంది. డైరెక్టర్ అలా షూట్ జరుగుతుంది, ఆయన దూరంగా నిలబడి చూస్తున్నాడు. పేపర్ ప్రకారం జరగట్లే, వచ్చి ఇద్దరిని తిట్టాడు. ఓకే, కట్ చేస్తే మర్నాడు షూటింగ్కి కోదండరామిరెడ్డి రాలా, చిరంజీవి వెళ్ళాడు. ఓకే, డైరెక్టర్ ఐడి అని అడిగాడు. ఇంటికి ఫోన్ చేశారు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్. ఫోన్ చేస్తే ఆయన రాత్రి హైదరాబాద్ వెళ్ళారని చెప్పింది వాళ్ళ ఆవిడ. ఓకే, హైదరాబాద్ వచ్చి అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి, ఈ సినిమా ఉండటం వల్ల వద్దనుకున్నాడు ఆయన. ఓకే, శ్రీరంగ నీతులు అనే సినిమా. నేను ఆ సినిమా చేస్తానని ఇక్కడికి వచ్చి కమిట్మెంట్ తీసుకున్నాడు. ఆ సినిమా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ అంతా క్రాంతి గారే చేసుకున్నాడు. న్యాయం కావాలి కదా, శివుడు డైరెక్టర్గా ఆయన పేరే పడుతుంది, కోదండరామిరెడ్డి పేరే పడుతుంది, కానీ ఆ బ్యాలెన్స్ అంతా ఆయన చేసుకున్నాడు. ఓకే, సినిమా కూడా ఆడలేదు అనుకుంటా. ఆ తర్వాత ఇంకా బ్యానర్లో కోదండరామిరెడ్డి లేడు. ఓకే, శివుడు సినిమా ఆడలేదు కదా. ఆడలేదు. ఓకే, ఒక ఓపెనింగ్స్ వచ్చి ఆగిపోయింది. అది శ్రీరంగ నీతులు హిట్. చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు, ఒకే కోపం ఇద్దరికీ వచ్చి ఉండాలి కదా. అవును, ఈయన సర్దుబాటు, మనం ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నాం, ఇక్కడ ఘర్షణలు పడకూడదు. అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందని చూస్తే ఒకవేళ చిరంజీవి కూడా సేమ్ ఈయన సామాజిక వర్గం అయితే కనుక ఆయన తిట్టేవాడు అలాగా. అంటే ఇక్కడ రెండు కోణాలు వస్తాయి. ఆయన అలాగే తిట్టువాడంటే కనుక ఆయన గుణం అనుకోవచ్చు. ఆయన గుణమే. రాఘవేంద్రరావును కూడా అలాగే అనేవాడు కదా. అదే. సో ఇప్పుడు మనం ఇటు వస్తే కనుక మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. మనం ఈ ఇండస్ట్రీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడానికి ఇవన్నీ ఒక రకంగా మీరు చెప్పినటువంటి అజెండా ప్రభావము ఉంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తోంది. అయితే కులకోణంలో చూడటం తప్పు అనే మాట వినిపిస్తుంది, కానీ ఒక రకంగా తెలుగు సినిమాలో ఎందుకు క్యాస్ట్ ఇష్యూని
కథలుగా తీసుకొచ్చి చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు అనే కోణంలో కనుక చూస్తే తమిళ సినిమాలో వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. అవును. దాన్ని ఇక్కడికి వచ్చాక ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇదే కారణం. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉండటమే కారణం. అవును. వర్గంగా మాట్లాడతారు వీళ్ళు, కులంగా మాట్లాడరు. వర్గ పోరాట కోణం తీసుకొచ్చి మాట్లాడతారు. జరుగుతోంది కుల పోరాటం. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం అంటే నారప్ప. ఎందుకు ఆ రాజీ ధోరణి అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉండటమే కారణం. అంటే అక్కడ జరిగిన ఏదైతే అణచివేతుందో అది ఇక్కడ చేసింది మనమే కదా, మన గురించి మనలా చెప్పుకుంటామనే అనే అంతేనా? అనే ఓకే. ఇప్పుడు రామానాయుడు గారు జయం మనదే అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో ఒక రకంగా అది ఏ నేపథ్యం తీసుకున్నారు వాళ్ళు? కారంచేడు నేపథ్యం. కారంచేడు వారి స్వగ్రామం. అక్కడ జరిగినటువంటి దాడులు, వాళ్ళు పారిపోయి వెళ్ళి విజయనగర్ కాలనీ అని చెప్పి చీరాల దగ్గర శివార్లలో వాళ్ళు ఒక విడిగా గ్రామం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు కదా, ఊళ్ళోంచి గెంటేసి. దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ కూడా దగ్గుబాటి చెంచురామయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా, కుటుంబమే ఉంది. వాళ్ళు ఆయన మీద దాడి జరిగి ఆయన చంపేశారు కదా తర్వాత. సో ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు చేసిన దాడిని కూడా వాళ్ళు సినిమా తీసి క్యాష్ చేసుకోగలరు, అంత ఆర్గనైజ్డ్గా నడుస్తుంది అక్కడ. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంది ఇండస్ట్రీ మీద. లేదు అని మాట్లాడతారు కానీ ఉంటుంది, చాలా లౌక్యంగా నడుస్తుంది. ఈ ఇబ్బందులు పడేవాడు ఆయన చిరంజీవి. ఓకే. ఈ ఇబ్బందులు పడుతూ వాళ్ళకు కొంచెం సహకరించేవాడు. దాసరితో కలిస్తే వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడుతున్నారని ఎక్కడ వీళ్ళు అనుకుంటారో అని గ్యాప్ మెయింటైన్ చేసేవాడు. ఓకే. ఆ గ్యాప్ మెయింటైన్ చేయటం వెనకాల కారణం అది. ఒక దశలో అంటే ఎక్కువ మంది నిర్మాతలు అట్టున్నారు ఆయనకి, ఆగిపోవద్దు ఏనంటే ఆగిపోతున్నారు వాళ్ళు. అంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ. అవును. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అశ్విని దత్ గారు అన్న మాట ఇది. అవును. ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్ హీరో వెళ్ళిపోయాడు సినిమాలు వదిలేసి, ఈ థియేటర్లను నింపేవాడు ఎవరు అనుకున్నాం. కృష్ణ అప్పటికే కొంచెం వయసు దగ్గర పడ్డము, ఆయన పర్టికులర్ రోల్స్ చేయలేకపోవడం. అంటే అప్పటికి ఆయన ఉన్నాడు కానీ ఆ స్టామినా వేరు. ఒక కొత్త వెల్లువ కావాలి. కరెక్ట్గా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఖైదీ సినిమా రిలీజ్ అయింది. అవును, 83లో. అది ఒక గ్యాప్ని ఫిల్ చేసింది. బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఆ సినిమా. సో ఒక క్రౌడ్ పుల్లర్ దొరికాడు అన్నది అర్థమైపోయింది ఇండస్ట్రీకి. సో అక్కడి నుంచి అతనితో సినిమాలు, కృష్ణతో చేయలేరు కదా వాళ్ళు. అవును. రామారావు గారు ఈవెన్ జస్టిస్ చౌదరి తీసినటువంటి త్రివిక్రమరావు గారు తర్వాత ఈయనతోనే సినిమాలు తీసాడు కదా. అవును. చిరంజీవితోనే. పల్లవి వెంకటరత్నం గారు చిరంజీవితోనే చేశాడు కదా. అవును. అశ్విని దత్ ఈయనతోనే క్యారీ అయ్యాడు కదా. సో అంటే ఆయన కేవలం వరప్రసాద్ ఎన్టీ రామారావు గారు ప్రొడ్యూసర్ కదా. తర్వాత కేవలం చిరంజీవితోనే చేశాడు. కేవలం చిరంజీవితోనే చేశాడు. బాలకృష్ణ డేట్లు చూసేవాడు ఆయన. ఓకే. కానీ ఈయనతోనే చేశాడు. ఈయనతోనే సినిమాలు తీసేవాడు. లాస్ట్ సినిమా మృగరాజు వరకు అనుకుంటా కదా. మృగరాజు వరకు వాళ్ళే సినిమాలు తీశారు. ఈయనతో వాళ్ళతో ఘర్షణ ఎలా పెట్టుకుంటాడు ఈయన. అది కాక కృష్ణ గారు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఆయనతో తీయలేదు. వాళ్ళ వాడే అయినప్పటికీ చెప్పినట్టుగా ఆయన రామారావు గారిని విమర్శిస్తూ సినిమాలు తీస్తున్నాడు అప్పుడు. అవును. అందుకని అనివార్యంగా వీళ్ళందరూ అంటే ఎలా ఉండేదంటే ఇండస్ట్రీలో అంటే ఒక రకంగా ఖైదీ చిరంజీవి గారిని టర్న్ చేసింది అంటే అది బ్లాక్ బస్టర్ అవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక సమీకరణల సిచ్యుయేషన్కి దాటి ఈయన స్టార్ అయ్యాడు. స్టార్ అయినప్పటికీ అంటే కండిషన్స్ ఎలా ఉండేవంటే, ప్రెజర్ ఎలా ఉండేదంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచాడు. ఆయన దగ్గర నుంచి పవర్ లాక్కున్నాడు. 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ఆయన వైపు వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళల్లో తాతినేని ప్రకాశ్రావు గారు కూడా ఉన్నాడు. ఎన్టీఆర్తో చాలా సినిమాలు చేశారు. ఎన్టీ రామారావు గారి రూమ్మేట్ ఆయన. మెడ్రాస్లో ఈయన వెళ్ళినప్పుడు ఈయన గదిలోనే ఆయన ఆశ్రయం పొందాడు. ఈయన టీవీ రాజు ఎన్టీఆర్ రూమ్మేట్స్ మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు ఉన్నప్పుడు రామారావు ఆయన రాజకీయాల్లో నుంచి వచ్చాడు. అక్కడికి కమ్యూనిస్టు రాజకీయాల్లో నుంచి వచ్చాడు తాతినేని ప్రకాశ్రావు. వచ్చిన వాడు ఈయన పార్టీ పెట్టినప్పుడు ఈయనతో ట్రావెల్ అయ్యి అటు వెళ్ళాడు.
నాదెండ్ల వైపు టర్న్ తీసుకున్నాడు. ఒక రకంగా వెన్నుపోటు బ్యాచ్లో ఈయన కూడా ఉన్నట్టే. ఉన్నట్టే. ఆ, అయితే ఎప్పుడైతే ప్రకాష్ రావు గారు నాదెండ్ల వైపు ఉన్నాడు అనేది బయటకు వచ్చిందో ఇండస్ట్రీ అలర్ట్ అయింది. ఓకే. అలర్ట్ అయ్యి తాతినేని ప్రకాష్ రావు గారు అబ్బాయి ప్రసాద్ ఉమ్, అప్పటికి సినిమాలు చేస్తున్నాడు ఓకే. తెలుగులో, చిరంజీవితోనూ బాలకృష్ణతోనూ. చిరంజీవితో నాగు అనే సినిమా చేశాడు ఏవిఎం వాళ్ళకి. అవును. ఆ తర్వాత పులి అనే సినిమా కమిట్ అయి ఉన్నాడు చిరంజీవితో. చిరంజీవితో. ఉమ్, అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓకే. అనౌన్స్మెంట్ వచ్చేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు చిరంజీవి గారు టిఎల్వి ప్రసాద్ని ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, ఈ కండిషన్లో నిన్ను డైరెక్టర్గా తీసేద్దాం అనుకుంటున్నారు, ఉమ్, ఆ విషయం నన్ను కన్వే చేయమన్నారు, నేను కన్వే చేస్తున్నాను మీకు. వేరే ఆల్టర్నేటివ్ రాజ్ భరత్తో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీకు ఇచ్చిన అడ్వాన్స్లు అవన్నీ ఓకే, అవన్నీ ఎవరు మాట్లాడరు. ఉమ్, ఇది కండిషన్. ఆయన హర్ట్ అవుతాడేమో మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకుంటే ఉమ్, అని చెప్పి క్లోజ్ చేశారు దాన్ని. ఓకే. అలా బాలకృష్ణతో కమిట్మెంట్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టిఎల్వి ప్రసాద్ తాతినేని రామారావుతో మాట్లాడుకుని బాంబే వెళ్ళిపోయి మిథున్ చక్రవర్తి సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూ అక్కడ బతికాడు. ఓకే. ఈ ఈ ఇంత ఆందోళన ఉండేది సినిమా మీద, ఆ కులం తాలూకా ఇన్ఫ్లుయెన్స్. ఓకే. టిఎల్వి ప్రసాద్ మళ్ళీ ఆ కులానికి చెందినవాడే. అంతే కదా. నారాయణ భాస్కర్రావు అదే. వాళ్ళ ఘర్షణలో మనం ఇరుక్కుంటామేమో అని చెప్పి ఏం జాగ్రత్త తీసుకుని చిరంజీవి ఆ సినిమా ప్రొడ్యూసర్లు రెడ్లు పులి అందరూ జాగ్రత్త పడిపోయి అసలు మనం చాలా కాన్షియస్గా ఉండాలి ఈ వ్యవహారంలో అని ఓకే. టిఎల్వి ప్రసాద్ని తప్పించి రాజ్ భరత్తో డైరెక్ట్ చేయించుకున్నారు. ఈ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ నడిచింది తెలుగు సినిమా మీద అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే కళ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల విషయంలో ఇబ్బంది పెట్టాడు అనేది వాస్తవమే. ఆయనలో ఇది ఉంది. అంటే తెలుగు సినిమా పరిశ్రమ వీళ్ళది, సో వీళ్ళ ఆర్థిక వనరులు దెబ్బతీయుట అనే కార్యక్రమంలో భాగంగా కొంచెం ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఆయన వ్యాకరణం ఆయన రాసుకున్నాడు జగన్. ఆ సఫరింగ్ వీళ్ళు ఫేస్ చేశారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అమరావతి అనుకుంటా. అమరావతి అంతకుముందు తెలుగు సినిమా సెలబ్రేషన్స్ అమరావతిలో చేసేవాళ్ళు టీడీపీ హయాంలో. అవును, నంది అవార్డ్స్ కూడా ఇచ్చినట్టున్నారు, అక్కడ ఇచ్చారు. వీళ్ళు సినిమా ఫంక్షన్ ఒకటి హైదరాబాద్లోను ఒకటి అమరావతిలోను చేసేవాళ్ళు. అవును, రెండు తెలుగు రాష్ట్రాలని కవర్ చేయాలని. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫంక్షన్ కూడా అటు పోలేదు. అవును, హైదరాబాద్లోనే చేసుకోవడం మొదలుపెట్టేశారు. అది మన ఏరియా కాదు ఇంక ఇప్పుడు, అది అక్కడికి మనం వెళ్ళొద్దు అని ఒక లైన్ తీసుకున్నారు. అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, జగన్ కూడా పర్టికులర్గా కరోనా అనంతరం కొంచెం అంటే ఎన్నికలుగా దగ్గర పడుతున్న దశలో వీళ్ళతో అంటే పవన్ కళ్యాణ్తో వ్యవహరించటం వకీల్ సాబ్ దగ్గర మొదలైంది. అది మిగిలిన హీరోలతో ఫ్లెక్సిబుల్గానే ఉన్నాడు మళ్ళీ. అవును, మహేష్ బాబు సినిమాలకి వాటికి ఓకే, ఈవెన్ చిరంజీవి సైరాక్కి వీటికి కూడా. అవును, సైరాక్ కాదు ఇది ఆయన చేసినటువంటి ఆచార్య సినిమా గురించే వెళ్ళారు అప్పుడు మాట్లాడటానికి. నిజానికి చిరంజీవిని ముందు జగనే పిలిచాడు. ఓకే. పిలిచి ఆయనతో వేరే విషయం కొన్ని పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడటానికి పిలిచాడు ఆయన. దాంతోపాటు సినిమాకి సంబంధించినటువంటి సమస్యల్ని కొంచెం మీరు చూసుకోవాలి మా తరఫున అన్న టోన్లోనే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. అది చిరంజీవే వెళ్ళినట్టుగా ప్రొజెక్ట్ అయింది బయట. ఓకే. కానీ ఆయనే పిలిచాడు, జగనే పిలిచాడు. పిలిచి రాజ్యసభ ఇలాంటివి కూడా ప్రస్తావించాడు. కానీ ఈయన సున్నితంగా నో పాలిటిక్స్ అని చెప్పాడు. చెప్పేసి ఇండస్ట్రీ సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు పట్టించుకోవాలని మాత్రమే మాట్లాడి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు ఆయన. ఓకే. మహేష్ బాబుని, ప్రభాస్ని, రాజమౌళిని, దిల్ రాజు వీళ్ళందరినీ కలిపి ఒక యూనిట్గా పట్టుకెళ్ళి మాట్లాడి వచ్చాడు.
అప్పుడు కూడా చాలా కొంచెం ఒబీడియంట్గా ఉన్నాడు అక్కడ. అది ట్రోల్ అయింది. అవును. అంటే లౌక్యంగా ఉండుట అనేది ఆయనకి కెరియర్ ప్రారంభం నుంచి అలవాటు. ఓకే. అందుకని లౌక్యంగా ఉన్నాడు. లౌక్యంగా వ్యవహరించినప్పటికీ ఆ బర్న్ ఉంటుంది మనిషిలో. అవును. అది ఎక్కడో చోట బయటపడుతుంది. అది మొన్న పవన్ కళ్యాణ్కి 5 కోట్లు ఇవ్వడంలో బయటపడి ఉండొచ్చు. సీఎం రమేష్కి సపోర్ట్ చేయమని చెప్పడంలో వాళ్ళందరికీ సపోర్ట్ చేయమని బయటపడి ఉండొచ్చు. అవును. సో ఆయన రకరకాల బర్న్స్ అన్ని ఎక్కడో ఒక చోట అక్నాలెడ్జ్ చేశాడు. అవును. చిరంజీవి ఇలా ఇండస్ట్రీలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది దాసరి గారు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఎదురీత యుద్ధము చేశాను నేను ఇక్కడ అని. అయినప్పటికీ ఆయనతో ఒక సయోధ్య నడిచింది. ఘర్షణ ఉండేది. అంటే ఆయన కాంగ్రెస్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండడము, స్ట్రాంగ్గా ఉండటం మాత్రమే కదా. అంటే దాసరి యాక్సెసిబుల్ ఎవరికైనా. అవును. ఒక లైట్ బాయ్ అయినా కానీ వెళ్ళిపోయి తలుపు కొట్టేసి ఆయనతో మాట్లాడగలడు. ఆ యాక్సెస్ ఇవ్వటం వలన అనుకోకుండా ఆయన నాయకుడు అయ్యాడు. అవును. ఇప్పుడు ఆయనతో డిస్టర్బెన్స్ పెట్టుకుంటే వీళ్ళందరికీ తగులుతుంది అది. ఓకే. అందుకని దాసరితో జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికీ. ఎందుకు సౌందర్యలహరికి దాసరిని పిలవలేదు రాఘవేంద్రరావు గారు? అయితే ఫస్ట్ ఎపిసోడ్లో నా బదులు మాట్లాడిన దాసరి గారికి థ్యాంక్స్ చెప్తూ అని ఉంది వాక్యం. ఓకే. కానీ ఎందుకు ఫిజికల్గా ఆయన ఉన్నాడు అప్పుడు. అవును. ఉన్నప్పటికీ ఎందుకు పిలవలేదు? విశ్వనాథ్ గారిని పిలిచాడు. రాఘవేంద్రరావు సౌందర్యలహరికి సంబంధించి సమకాలీన సమకాలీన దర్శకుడు. వాళ్ళిద్దరికి సంబంధించిన చర్చ జరిగేది అక్కడ. ఓకే. ఆయన పాజిటివ్గానే మాట్లాడేవాడు. తప్పదు ఇంకప్పుడు. నారాయణరావు గారు అనే మాట్లాడేవాడు. పైగా ప్రకాష్ రావు గారు ఈ జనరేషన్లో బెస్ట్ డైరెక్టర్ దాసర్ అని అన్నారు అనే మాట కూడా ఈయనే చెప్పాడు. అవును. నిజానికి ఒక విషయం నాకు తెలిసినంత వరకు ఏంటంటే, రాఘవేంద్రరావు కథాబలం ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఈయన దాసరి నారాయణరావు కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన హీరోలతో పని లేదు ఆయనకి. ఆయన కథలే హీరోలు. అంచేత ఇప్పుడు నేను హీరోలతో గంతులు వేయించాలి. అవును. పైగా ఈయన కూడా కథలతో ఫస్ట్ కల్పన ఈ సినిమాలు తీసినప్పుడు కొంచెం క్రాంతి గారి ఇన్ఫ్లుయెన్స్. దాంతో తర్వాత అదేదో కొంచెం మిస్ఫైర్ అయ్యేసరికి ఇది కాదు, మనం కథలు కాదు ఇంకేదో చూపించాలని ఈయన మొదటి నుంచి కూడా ఈయన పెద్ద సినిమాల మీదే ఈయన దృష్టి. రాఘవేంద్రరావు అంటే ఆయన వీళ్ళిద్దరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈయన ఇలాగా భావించాడని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అవును. అంటే ఆయన చెప్పిన మాటే అదే రాఘవేంద్రరావు గారు చెప్పిన మాటే అది కూడా. అది అంటే దాసనారాయణని డామినేట్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఇంకేదో స్పైసీనెస్ చూపించాలి. అవును. అప్పుడు ఆయనకి యాపిల్ పండు దొరికింది. అంతే. అదే ధోరణిలో ఆయన ప్రయాణం అలా నడిచింది. అదే ఈయన ప్రయాణం ఇలా నడిచింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాస్ట్ బేస్డ్ సెక్షన్ మొత్తం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు పరిశ్రమని హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ చేయటమో విశాఖపట్నానికి షిఫ్ట్ చేయటం అనే ప్రోగ్రాం డెఫినెట్గా ఉండదు. ఓకే. ఎందుకు ఉండదు అంటే మెడ్రాస్ నుంచి ఇక్కడికి రావడానికే 40 ఏళ్ళు పట్టింది హైదరాబాద్ రావటానికి. 53లో రాష్ట్రం ఏర్పడితే 90లో కదా కదలిక మొదలైంది. సో ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళటమో ఇక్కడికి రావటమో లేదు. ఇక్కడ తెలంగాణ సినిమా, దక్కన్ సినిమా ఏదో డెవలప్ చేస్తామని తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్తానే ఉన్నారు, చెప్పారు తప్ప తర్వాత అందరూ మర్చిపోయారు. అవును. దాన్ని పక్కన పెట్టేశారు పూర్తిగా. పెట్టేసి ఇదే నడుస్తోంది, ఇదే ఛాంబర్. ఈ రోజు కూడా ఛాంబర్ మీద ఆ పేరే ఉంటుంది. ఆ ఫొటోసే ఉంటాయి. అదే కథ నడుస్తుంది. మధ్యలో పైడి జయరాజ్ ఫోటో ఒకటి, లక్ష్మీదేవి ఫోటో ఒకటి వచ్చి ఈ మధ్య కాలంలో అదనంగా యాడ్ అయ్యాయి 10 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు. ఇంకొకటి ఏంటంటే తెలుగు సినిమా హీరోలు ఎప్పుడూ కూడా ఆంధ్ర నగరాల్లోనే లొకేట్ అయ్యారు. రామారావు గారి టైంలో మెడ్రాస్లో లొకేట్ అయ్యాడు తప్ప తెలంగాణ పల్లెల్లో లొకేట్ కాలా ఎప్పుడు. కరీంనగర్ నుంచి తెలుగు సినిమా స్టార్ హీరో ఎవరు రాలా, ప్రాజెక్ట్ అవ్వాలి అసలు. అది అక్కడ లొకేట్ కాడు తెలుగు హీరో. కానీ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి దశలో వచ్చిన సినిమాల్లో అలా లొకేట్ చేయాలి అని కాన్షియస్గా అనుకుని చేశారు కొన్ని సినిమాలు. అవును. పెళ్లి చూపులు బాగా దానికి. పెళ్లి చూపులు కంటే కూడా అల్లు అర్జున్ రేస్ గుర్రంలో వరంగల్లో లొకేట్ చేశారు హీరోని.
ఇలాంటివి కనిపిస్తాయి కొన్ని కొన్ని సినిమాల్లో అలా. తెలంగాణ అలాగే గోపీచంద్ సినిమా, గోపీచంద్ సక్సెస్ సినిమా ఉంది కదా, లౌక్యం. లౌక్యం, అవును. అది అది కూడా తెలంగాణ. వరంగల్లో లొకేట్ అవును, చేశారు. అవును. అట్లాగే నాని ఎంసీఏ కూడా వరంగల్ లొకేషన్. వరంగల్ లొకేట్ చేశారు. ఇలా జరిగింది ఆ టైంలో. ఉమ్. తర్వాత మళ్ళీ వదిలేశారు. అది ఉమ్. కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఇంకేం అవ్వదు. తెలంగాణ సినిమా ఏరియాలోకి వచ్చి ఈ ఈ అస్తిత్వవాద ఉద్యమ ప్రభావం సినిమా మీద లేదు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఉమ్. వాళ్ళు మళ్ళీ బెజవాడలోను విశాఖపట్నంలోనూ లొకేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఉమ్. ఇంత కాన్షియస్గా ఉంటుంది ఇండస్ట్రీ. అందుకని వాళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు గెలవగానే కేకులు కోసుకోవటానికి, ఉమ్. సెలబ్రేట్ చేసుకోవటానికి, వెళ్ళి అభినందించడానికి వీటన్నిటికీ ప్రాతిపదిక ఉంది ఓకే. చాలా స్పష్టంగా. అది ఇండస్ట్రీ మీద ఈ రోజుకి ఎగురుతున్నటువంటి ఆజెండానే కారణం. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ అక్కడికి పోదు. ఓకే. వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్లో స్టూడియోస్ ఉన్నాయి. రామానాయుడు గారికి ఒక స్టూడియో ఉంది. ఉమ్. ఆ స్టూడియోలో ఒడియా సినిమాలు ఎక్కువ షూట్ జరుపుకుంటున్నాయి. బెంగాలీవి అవి జరుపుకుంటున్నాయి. ఓకే. వీళ్ళు వెళ్ళి అక్కడ షూటింగ్లు ఏం చేయట్లేదు తెలుగు వాళ్ళు. ఉమ్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిందాన్ని లీడ్ తీసుకుంటే అక్కడ ఆయన గెలవడం కారణంగా ఆ నేపథ్యం ఉన్న వాళ్ళంతా ఇక్కడ కేకులు కట్ చేసుకున్నారు. అవును. మరి ఇక్కడ కేకులు కట్ చేసుకున్న వాళ్ళందరికీ ఆయన ఇచ్చేటువంటి స్వీట్ న్యూస్ ఏముంటుంది, వీళ్ళకి ఏముండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వైజాగ్లో స్టూడియో పెట్టాలి అనేటువంటి ఆకాంక్ష చిరంజీవి గారికి ఉంది. ఉమ్. ఆ మేరకు అక్కడ ఒక 2 కొండల మీద ఆయన జెండా ఎగరేసే అవకాశం ఉంది. జెండా ఎగరేసాడు ఆల్రెడీ. ఆయనకి కొన్నారు. ఆయన ప్రభుత్వం కేటాయింపుల్లో వచ్చింది అది. ఓహో, ఫ్రీగానే. కేటాయింపే. అంటే అది ఎవరి హయాంలో? చంద్రబాబు హయాంలో జరిగిందా, జగన్ హయాంలో జరిగింది? లేదు, చంద్రబాబు టైంలో, 2014లోనే. ఆ టైంలోనే జరిగింది. ఆ టైంలో ప్రోత్సాహకాల్లో భాగంగానే జరిగింది అది. ఉమ్. ఈయన కొంత కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఇటు రావటం ఇదంతా పనిచేసింది, ఇన్ఫ్లుయెన్స్ అంతా. పైగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఉమ్. కాబట్టి ఆయనకు కొంచెం ఆ వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఆయన అక్కడ స్టూడియో నిర్మాణాన్ని వేగవంతం చేసే అవకాశం అయితే ఉంది ఓకే. ప్రభుత్వ సహకారంతో. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా కొత్త పాలసీస్, తెలుగు సినిమాకి సంబంధించి కొత్త పాలసీస్ అంటే గతంలో జగన్ కూడా ఒక మాట చెప్పింది ఏంటంటే ఇక్కడ జరిగే షూటింగ్స్ జరిగితే కనుక కొంత రాయితీ ఇస్తామన్నది, అది వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్గా, ఆచరణలోకి రాలేదు. రాయితీ అనేది మొదటి నుంచి ఉంది, ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు. ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిగితే, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిపితే పన్ను రాయితీలు అన్ని రాయితీలు ఇచ్చారు. అప్పుడు కూడా ఓకే. సబ్సిడీలు కూడా ఇచ్చారు. ఉమ్. సబ్సిడీలు ఇచ్చారు. చాలామంది క్లెయిమ్ చేసుకుని తీసుకునేవాళ్ళు. పోకూరు బాబురావు గారిని అడిగితే ఉమ్. ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన. ఓకే. ఎందుకంటే ఆయన ఎంత పర్సంటేజ్ ఆంధ్రాలో తీయాలో అంత పర్సంటేజ్ ఆయన ఆంధ్రాలో తీసేవాడు ఉమ్. సబ్సిడీ వరకు, సబ్సిడీ కోసం. ఓకే. ఇంత తీయాలి అనుకుంటే అంత తీసి వాళ్ళకి చూపించేవాడు. ఓకే. దీన్ని మెయింటైన్ చేశాడు ఆయన, ఉహుం. సబ్సిడీ తీసుకునేవాడు ఆయన. సో ఇలా కొంతమంది నిర్మాతలు దాని మీద వర్కౌట్ చేసేవాళ్ళు బడ్జెట్ని. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా అది అది నడిచిందా? ఏది ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా? వచ్చిన తర్వాత లేదు ఇక. ఓకే. ఇక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో షూటింగులు చేసుకుంటే ఉమ్. లొకేషన్ ఫ్రీ అన్నాడు కదా జగన్ కూడా. జగన్ అన్నాడు, అవును. మీ ఇష్టం, మీరు షూటింగ్ చేసుకోండి, ఉమ్. కాకపోతే ప్రొటెక్షన్కి పేమెంట్ ఇచ్చుకోండి విడిగా ఉమ్. అని మాత్రమే చెప్పాడు. అవును. ఆయన ఘర్షణ కూడా ఎవరితో, పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతోనే ఘర్షణ పడ్డాడు. పవన్ అవును. కళ్యాణ్తోనూ, అలాగే బాలకృష్ణతో కూడా అది ఉంది. కానీ బాలకృష్ణ ఎప్పుడు దాన్ని ఘర్షణాత్మక వైఖరిగా తీసుకోలేదు. అవును. తీసుకోకుండా తన సినిమా ఏ పద్ధతిలో రిలీజ్ అయినా ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. సినిమాల విషయంలో ఎప్పుడు బాలకృష్ణ కమెంట్స్ లేవు పెద్దగా, చేయలేదు. పొలిటికల్ కమెంట్, దాన్ని పొలిటికల్ చేయాల, పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ చేశాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళు కూడా కాన్షియస్గా ఉన్నారు. అయితే ఈ టిక్కెట్ల వివాదం ఇవి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారే ఆ మాట అన్నాడు. సినిమా వాళ్ళను కూడా ఏడిపిస్తున్నాడు ఈయన అవును అన్నాడు. సో ఇప్పుడు తను ఏడిపించకుండా ఎంత అడిగితే అంత, ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. ఆ రకంగా ఫస్ట్ బెనిఫిట్ అవబోయే సినిమా కల్కి, అంతేనా? కల్కిని ఈయన యాక్చువల్గా అశ్విని దత్ 260 సీట్లు వస్తాయని గతంలోనే చెప్పిన మాట ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. రీసెంట్గా ఆయన ఒక వీడియో చేశాడు, దాంట్లో 200, అది నిజంగా అంత వచ్చేసింది. అది వైరల్ అవుతుంది. అక్కడ గెలవాలని చెప్పేసి ఆయన అక్కడ మకాం వేసుకొని విజయవాడలోనే ఉన్నాడు.
ఉండటం మాత్రమే కాదు, చాలా స్పష్టంగా ఇండస్ట్రీ నుంచి జగన్ మీద, పర్టికులర్గా మూడు రాజధానుల వ్యవహారం మీద సీరియస్గా ధ్వజమెత్తినటువంటి వాడు అశ్విని దత్. మొదటి నుంచి ఆ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాలేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు రెగ్యులర్గా. అవునవును. ఈ మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆయన ప్రాపర్టీ ఇరుక్కుని ఉంది అక్కడ అమరావతి ఎపిసోడ్లో. అవును. అంటే ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా ఆయన భూములు వెళ్ళినాయి. ఓకే. దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వంతో ఒక అవగాహన కుదుర్చుకున్నారు వీళ్ళు. కాంపన్సేషన్. ఆ అవగాహన పక్కకి వెళ్ళిపోయింది జగన్ వచ్చిన తర్వాత. అది నష్టమే కదా ఆయనకి. అది మాట్లాడేవాడు ఆయన ప్రతి సందర్భంలోనూ, ఆ సఫరింగ్. అదే ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాము అనేటువంటి ఒక రిలీఫ్ ఉంది ఆయనకి. అవును. ఆ బయటపడటం కోసం నిజానికి కల్కి సినిమా సమ్మర్లో కాకుండా ఇప్పుడు రిలీజ్ చేయడానికి రీజన్ కూడా రిజల్ట్ తర్వాత వస్తే మాకు అనుకూలంగా వస్తే కావాల్సినంత టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని కూడా అన్నారు. అని కూడా ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆయన మే 9 అనేది ఒక రకంగా సెంటిమెంట్గా ఒక డేట్ అనుకున్నాడు ఆయన. జగదేక వీరుడు అతిలోక సుందరి డేట్. జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రమే కాదు, మహానటి కూడా అదే రోజు రిలీజ్ అయింది. సో ఆ డేట్ బాగుంటుంది, ఆ రోజు రిలీజ్ చేద్దాం అనేది ముందు అనుకున్నారు. ఎలక్షను, ఐపీఎల్ ఇవన్నీ వచ్చేసరికి జనం మూడ్ అటు ఉంటుంది కాబట్టి, రెండోది ఈసారి హోరాహోరీ యుద్ధం జరుగుతుంది అనే విషయం ఆయనకు తెలుసు. అవును. దీనిలో ఈ సినిమా వేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం. ఇక్కడ మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఒక యుద్ధ రంగం నడిచింది. ఎలక్షన్ ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చాలా ప్రాంతాల్లో ఎన్డీఏని ఉంచాలా. ఇప్పుడు ఎలాగైతే ఏపీలో జగనే ఎజెండా, అవును, జగన్ ఉండాలా, జగన్ని పంపాలా అనే ఎజెండాగా జరిగింది ఎన్నిక. అవును. అలాగే జాతీయ స్థాయిలో పార్లమెంట్కి జరిగిన ఎన్నిక కూడా ఎన్డీఏని ఉంచాలా, తీసేయాలా అనేది జరిగింది. అవును. అందుకనే 140 దగ్గర ఆగింది. అది 240 దగ్గర ఆగింది. నిజానికి 211 దగ్గర ఆగుతుంది అనేది ప్రిడిక్షన్. ఒక 30 స్థానాలు అదనంగా వచ్చినాయి బీజేపీకి. దాంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సహకారంతో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నారు. ఇది కూడా యుద్ధమే. ఆ యుద్ధం ఇది పైగా పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా. అందుకని ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి ఆయన. సో ఇప్పుడు అనుకోకుండా ఇది కలిసి వచ్చింది. ఇది వస్తుందనే విషయం కూడా ఆయన మాట్లాడాడు. టెస్ట్ చేశారు. అవును, అది వచ్చే ఉంది కాబట్టి. అంటే తనలాంటి వ్యతిరేకత ఇక్కడ పర్టికులర్గా ఒక కమ్యూనిటీ మొత్తం కూడా యాంటీ జగన్గా వ్యవహరించింది. ఏదైతే ఇండస్ట్రీలో డామినేటింగ్గా ఉన్న కమ్యూనిటీ ఉందో వాళ్ళంతా వాళ్ళంతా 1% కూడా అటు జగన్ వైపు లేదు. మొత్తంగా టోటల్గా కన్సాలిడేట్ అయ్యారు. ఆ కన్సాలిడేషన్ అనేది చాలా పర్టికులర్గా కనిపించింది ఎన్నికలు. అది పరిశ్రమ నుంచి కూడా వ్యక్తమైంది. మనకి లాస్ట్ ఒక 5 yearsలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలో ఒక స్టూడియో కట్టబోతున్నాడు అనే వార్తలు ఒక దశలో వచ్చినాయి, సడన్గా ఆగిపోయినాయి. అది అయ్యే అవకాశం ఉంది? అది లేదు. చిరంజీవి గారు అయితే స్టూడియో వైజాగ్లో స్టూడియో అనేది ఆయన డ్రీము. అక్కడ ఇల్లు ఉంది ఆయనకి. అవును. ఆయన ఒక మాట అన్నాడు, అంటే నేను ఇంకా యాక్టివిటీ విరమించుకున్న తర్వాత వైజాగ్ వచ్చి సెటిల్ అవుతాను అని. ఆ ఇంటి గృహప్రవేశం సందర్భంగా మాట్లాడాడు ఆయన. సో ఆయనకు స్టూడియో నిర్మాణము అనేది ఒక డ్రీమ్ ఉంది. అది ఈ టెన్యూర్లో కంప్లీట్ అయిపోవచ్చు, అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్డీఏతో దగ్గరగా ఉన్నాడు, చంద్రబాబుతో త్రూ పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉన్నాడు. పైగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు వెనకాల కీలక పాత్ర పవన్ కళ్యాణ్ది. అవును. ఆయన 5 కోట్లు చందా ఇచ్చున్నాడు, ఆ పార్టీకి ఫండ్ ఇచ్చున్నాడు. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఆ పని జరిగిపోయే ఛాన్సే ఎక్కువ ఉంది. ఊరకే ఎవరు మహానుభావులు అనుకోవచ్చా? 5 కోట్లు ఫండ్ ఇటువంటి కల వెనక స్టూడియో ఒకటి ఉంది. ఉండొచ్చు. జగన్తో పోలిస్తే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి సినిమా వాళ్ళని పాలిటిక్స్లోకి విరిగా పట్టుకొచ్చి ప్రమోషన్స్ చేయించి, యాడ్స్ చేయించి, వాళ్ళతో రకరకాలు చేసింది. ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఈయన. సో ఇండస్ట్రీకి వెనక దగ్గరగా ఉంటాడు. ఆ గ్లామర్ కూడా అవసరం ఆయనకి. ఎన్టీఆర్ కంటే కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నవాడు చంద్రబాబు. ఇండస్ట్రీ మనిషి అయినప్పటికీ ఇండస్ట్రీతో వ్యతిరేకంగానే ఉన్నాడు ఆయన. అవును. స్లాబ్ సిస్టమ్ పెట్టి, స్లాబ్ సిస్టమ్ తీసేయమని అడిగితే వెళ్ళి ఎవరికి ప్రాబ్లం అని అడిగాడు ఆయన. దాసరి కృష్ణ వెళ్ళి అడిగితే
అంటే ఎగ్జిబిటర్లు సఫర్ అవుతున్నారు అని చెబితే ఆయనకి 5-6 థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 3 థియేటర్లు ఉన్నాయి, విజయవాడలో 2 థియేటర్లు ఉన్నాయి, ఇలా ఒక 5-6 సినిమా హాళ్ళు ఉన్నాయి ఆయనకి. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవడన్నా వచ్చి సఫర్ అవుతున్నాం అని చెప్తే వింటా. వచ్చేసారు వీళ్ళు బయటికి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక తీశాడు అది. ఆ ధోరణిలో ఉండేవాడు ఆయన. ఈయన మాత్రం వాళ్ళతో ఈయన చాలా సానుకూలంగా ఉన్నాడు. వాళ్ళతో యాడ్స్ చేయించారు, యాక్ట్ చేయించారు, రకరకాలుగా ప్రచారాలు చేయించారు. రాఘవేంద్రరావు గారికి పదవి ఇచ్చాడు. సో చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకి టికెట్ రేట్లు, పెద్ద సినిమాలకి పర్టికులర్గా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లకు సంబంధించినటువంటి జగన్ లాగా వచ్చినటువంటి ఇష్యూస్ అయితే రిపీట్ కావు. ఎవరికి ఎంత కావాలంటే అంత పెంచుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా. ఆ మేరకు ప్రభుత్వం ఏదైతే టికెట్ రేట్లు తగ్గించిన టికెట్ రేట్లకు అనుగుణంగా టికెట్లు అమ్ముతున్నారా లేదా అని అప్పుడు ఎంఆర్ఓలు చూసినట్టుగా పెంచిన టికెట్ రేట్లకు అనుగుణంగా అమ్ముతున్నారా లేదా అని ఈ ఎంఆర్ఓలు వెళ్ళి చూసినా ఆశ్చర్యం లేదంటే.